గతంలో హిండెన్బర్గ్ ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అదానీ గ్రూప్ పై మరో పిడుగు పడింది. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో అదానీ గ్రూప్ కంపెనీలు ఇవాళ మరోసారి కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగటంతో కంపెనీ మార్కెట్ వాల్యూ ఏకంగా $22 బిలియన్ తగ్గిపోయింది. అంటే మన కరెన్సీలో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా $185,000 పడిపోయింది. నిన్న $169.08 బిలియన్ ఉన్న కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవాళ $147 బిలియన్ పడిపోయింది. భారతీయ కరెన్సీలో లెక్కిస్తే నిన్న 14,28,000 కోట్లున్న అదానీ గ్రూప్ లిస్టింగ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవాళ 12,42,000 కోట్లకు క్షీణించింది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అదానీ షేర్స్ మనం చూసినట్లయితే ఒక్కసారిగా డౌన్ ఫాల్ కొనసాగుతున్నాయి. ఎలా చూడాలి రీజన్? సో ఓవరాల్ గా చూస్తే అమెరికాలో నమోదైనటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అది లంచాలకు సంబంధించినటువంటి అభియోగాలు. దీంతో ఒక్కసారిగా అదానీ షేర్లు భారీ పత్రాన్ని నమోదు చేశాయని చెప్పొచ్చు. కొన్ని మనం కనుక చూసినట్టయితే ఒక సంవత్సరం క్రితం వీళ్ళ మీద హిండెన్బర్గ్ అనే ఒక సంస్థ ఓపెన్ లెటర్ ఒకటి వదిలింది. సో అదానీలో చాలా అవకతవకలు జరిగాయి, అవన్నీ కూడా కనపడటం లేదు. సో వాటిని కనుక ఒక్కసారి ప్రూవ్ కనుక అయినట్లయితే అదానీ షేర్లు పడిపోతాయని వాళ్ళు షార్ట్ కూడా చేశారు. యాక్చువల్గా హిండెన్బర్గ్ అనే సంస్థ ఆ సంస్థ అభియోగాలు నమోదు చేసింది అంటే ఇంచుమించుగా అవి ప్రూవ్ అయినటువంటి సందర్భాలే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయి. సో అదే పరిస్థితి ఈ రోజు అదానీ షేర్ల మీద మనకు ప్రభావం చూపుతా ఉంది. నిన్న అమెరికాలో దానికి తగ్గట్టుగానే ఛార్జెస్ నమోదయ్యాయి. సో గ్రీన్ ఎనర్జీ సంబంధించి అలాగే సౌర ఎనర్జీకి సంబంధించిన కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడం కోసం ప్రభుత్వ అధికారులకు భారీగా లంచం ఇవ్వడం అనేది మేజర్ గా నమోదైనటువంటి అభియోగం కింద చెప్పాలి. సో దాని మీద ప్రాసిక్యూషన్ కూడా వేగవంతంగా జరుగుతా ఉంది ప్రస్తుతానికి. సో ఆ ప్రభావం మన అదానీ షేర్ల మీద పడ్డాయని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ గా 20% లోయర్ సర్క్యూట్ టచ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకే రోజుగా మనం చూస్తే $20 బిలియన్ పైగా మనకి నష్టాలు నమోదై ఉన్నాయి. అంటే ఈ స్టాక్స్ లో భారీగా కరెక్షన్స్ వస్తున్నాయి అంటే ఎలా చూడాలి? ఎప్పటి వరకు ఇది ఇంకా పుంజుకోవచ్చు దీనికి సంబంధించి? అంటే దీని నుంచి ఎప్పుడు బయటపడే ఛాన్సెస్ ఉంటాయి? సో ఏదైనా సరే ఒక కంపెనీ మీద కనుక ఇలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చిందంటే ఇమీడియట్ నీజర్క్ రియాక్షన్ ఉంటుంది మార్కెట్ లో. సో అదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత కూడా ఇదే టైప్ లో భారీగా అదానీ షేర్లు పతనమయ్యాయి. అయితే తర్వాత సెబీ ఇచ్చినటువంటి క్లారిటీలతో మరియు కొన్నిటితో తిరిగి పుంజుకున్నట్టు కనిపించినా ఈ రోజు పడ్డదైతే మాత్రం ఇంకా భారీ దెబ్బని చెప్పొచ్చు. ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంట్ ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. సో అదానీ షేర్లు కొద్ది రోజులు హెవీగా వోల్టాలిటీకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మరింత పతనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొద్ది రోజుల పాటు. మార్కెట్ ఈ న్యూస్ పూర్తిగా డైజెస్ట్ చేసుకుని కరెక్ట్ మార్కెట్ వాల్యుయేషన్స్ వచ్చేదాకా కూడా ఈ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి అదానీ స్టాక్ దూరంగా ఉండడం మంచిది. గీతానంద్ గారు, అంటే మొత్తం ఓవరాల్ గా ఎంత నష్టం జరిగింది అదానీ గ్రూప్ కి? ఏ కంపెనీస్ మీద ఎంతెంత ప్రభావం పడింది? సో 2.2 లక్షల కోట్ల దాకా కూడా ఈ రోజు మనం పతనాన్ని నమోదు చేసే అన్ని స్టాక్స్ కలిపి అదానీ గ్రూప్స్ అన్ని స్టాక్స్ సంబంధించి. సో అదానీ, విల్మర్ అండ్ ఎన్టీవీ ఇది కూడా మనం ఆల్మోస్ట్ 10% దాకా కూడా ఈ రోజు కోల్పోయి ఉన్నాయి మార్కెట్ లో. సో దాని దెబ్బకు మనకి నిఫ్టీ కూడా మనకి క్రాష్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా కూడా అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, ఇవన్నీ కూడా అంబుజా సిమెంట్స్ ఇవన్నీ కూడా దాదాపు 20% నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది మార్కెట్ లో. థ్యాంక్ యూ గీతానంద్ గారు.